ఎన్ఐఏ భారీ ఆపరేషన్ 8 రాష్ట్రాల్లో 15 చోట్ల సోదాలు ఉగ్ర కుట్రకు ఆధారాలు లభ్యం ఇవాటి నుంచి ఏపీలో రేషన్ షాపుల రీఓపెన్ పిఠాపురంలో ప్రారంభించనున్న నాదెండ్ల లబ్ధిదారులకు రేషన్ సరుకుల పంపిణీ అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు డిజైన్లను పరిశీలించిన రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం వేములవాడ గోశాల కోడెల పంపిణీ రైతులకు ఇవ్వనున్న అధికారులు సామర్థ్యానికి మించి ఉండడంతో నిర్ణయం అమెరికా డాలస్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ భారీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎన్ఆర్ఐలు 10th రీవాల్యుయేషన్ పై మాటల యుద్ధం 10th పేపర్లు కూడా దిద్దలేకపోతున్నారన్న జగన్ గ్రూప్ 1 పేపర్లను వాచ్మెన్లతో దిద్దించారని లోకేష్ కౌంటర్ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం మహిళా సంఘాలకు మరో బాధ్యత టీ ఫైబర్లో 3000 యూనిట్ల అప్పగింతకు సన్నాహాలు ఓయసిస్ జనని యాత్ర తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్ ఏపీ వైద్య శాఖలో బదిలీలు 19 లోపు పూర్తి చేయాలని ఉత్తర్వులు ఒకే చోట ఉండొద్దన్న మంత్రి సత్యకుమార్ ఇవాళ తెలంగాణ బీజేపీ వర్క్షాప్ కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం హైదరాబాద్ పరిస్థితి పైన పటారం లోన లోటారం నాలాలు డ్రైనేజీల పూడిక తీయడం లేదు విశ్వనగరాన్ని కంపున చేస్తున్నారన్న ఈటెల హైదరాబాద్ పాత బస్తీ ఏం పాపం చేసింది చిరు వ్యాపారుల్ని ఖాళీ చేయిస్తున్నారు ఉపాధి కోల్పోతే దోపిడీలు పెరిగిపోతాయన్న అసద్ తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు వర్షాలు తెలంగాణలోని 22 జిల్లాలకు వర్ష సూచన ఏపీలోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు ఇవాళ కోల్కతాలో అమిత్ షా పర్యటన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రారంభం అనంతరం కార్యకర్తలతో షా మీటింగ్ తగ్గనున్న వంట నూనె ధరలు ముడి నూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు 20 నుంచి 10% తగ్గించిన కేంద్రం ఆన్లైన్ కొనుగోళ్లపై కేంద్రం సర్వే 24% కుటుంబాలు ఆన్లైన్లోనే షాపింగ్ దక్షిణాదిలో టాప్లో తెలంగాణ ఇవాళ నుంచి డీఎంకే ఎన్నికల ప్రచారం మదురైలో డీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న స్టాలిన్ ఆపరేషన్ సింధూర్పై తప్పుదోవ పట్టిస్తున్నారు స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరపాలి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ఖర్గే డిమాండ్ ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష బీభత్సం వరదలతో 30 మంది మృతి మణిపూర్ ఇంఫాల్లో అపార నష్టం దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ 24 గంటల్లో 685 కేసులు 26 మంది మృతి మిస్ వరల్డ్ 2025 గా థాయిలాండ్ భామ ప్రపంచ సుందరిగా నిలిచిన ఓపల్ సుచాత హైటెక్స్ లో అట్టహాసంగా కార్యక్రమం ఐపీఎల్లో ఇవాళ మరో కీలక పోరు క్వాలిఫైర్ 2లో పంజాబ్ ముంబై టీ అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7:30కి మ్యాచ్